Hello, people. Welcome back. My name is Sean Paul. Big Boss అగ్ని పరీక్ష అని వస్తుంది నా బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 4 రివ్యూకి అయితే వచ్చాము. లెట్స్ టాక్ ఇట్ వెరీ ఫాస్ట్. చాలా క్విక్ అండ్ స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి మన రివ్యూస్. ఇక్కడ కొత్తగా మీరు ఒకవేళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఓకే, లాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి ఏంటి అనేది మీకు అర్థమయ్యి వాల్యూ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడైతే లైక్ చేసి అయితే చూడండి. బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ అయితే మన దగ్గర ఉంటాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మనం యాక్చువల్లీ ఇవాళ చాలా రప్చర్ జరిగింది. సంజన గారి గురించి మాట్లాడదాం. డే బై డే నిన్నటికి ఇవాళకి ఏమన్నా చేంజ్ లేకుండా అంటే ఒక చిన్న విషయమే కానీ గుడ్డు పోయిందా బ్రో? గుడ్డు కోసం ఇంత రచ్చా? బట్ అగైన్ అక్కడ ఏంటి నా స్టాండ్ ఏంటి, అక్కడ జరిగిన డిస్కషన్స్లో ఎవరి పాయింట్స్ ఏంటి, అందులో నా స్టాండ్ ఏంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అండ్ తనుజ గారి విషయంలో ఫుడ్కి సంబంధించి అక్కడైన డిస్కషన్లో నామినేషన్లో అన్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఖచ్చితంగా చెప్దాం. సో అక్కడ జరిగిన చాలా డిస్కషన్స్ మధ్యలో రీతు రేస్ చేసినప్పుడు ఆ వాయిస్ ఎంతవరకు కరెక్ట్, భరణి గారికి ఆల్రెడీ తెలుసు. మరి ఆ విషయం మీద నా ఒపీనియన్ ఏంటి, లెట్స్ టాక్ ఇన్ డీటెయిల్. కైండ్ ఆఫ్ చాలా హై రచ్చ లేపుకుంది ఇవాళ షో అయితే. లెట్స్ కంప్లీట్లీ చాలా సింపుల్గా స్ట్రాంగ్గా ల్యాగ్ చేయకుండా చెప్పేస్తాను. ఆల్ రైట్, లెట్స్ కంటిన్యూ. సో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుండగానే నిన్నటి ఎలిమినేషన్స్ ఏవైతే స్టాప్ అయ్యో అవి కంటిన్యూ అయ్యాయి. సో బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ గారు వచ్చినప్పుడు బర్నీ గారు వాస్ క్వైట్ అ ఫాస్ట్. ఆయన చేసిండు. అండ్ సేమ్ సంజన గారు నిన్న కిచెన్ టాస్క్ విషయంలో ఏదైతే జరిగిందో 14 మంది ఒక సైడ్ ఉంటాయి. మీరేమో చూడండి, నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఆమె మీదే నడిచింది, ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఆమె మీద నడిచింది. ఎలిమినేట్ అయిపోతుంది ఈసారి ఖచ్చితంగా. కానీ ఎక్కడో కొడుతుంది, ఉంచుతారా వాళ్ళని జనాలు అని ఎందుకు అనిపిస్తుంది సంజన గారిని. బట్ ఐ డోంట్ థింక్ షీ ఈస్ డిజర్వ్ టు బీ ఇన్ ద హౌస్. లైక్ షీ ఈస్ గాన్ వెరీ నెగటివ్ వే ఇన్ కొన్ని టర్మ్స్లో. అంటే నా దగ్గర ట్రిగరింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను ఆన్ టైం వచ్చినప్పుడు. ఆ పర్టికులర్ చెప్పి అండ్ ఇంకోటి ఏం పాయింట్ చెప్పారంటే ఫిజికల్లీ మీరు అన్ఫిట్ ఉన్నారు, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి ఆ ఒక పాయింట్ ఆ 14 మెంబర్స్ అంటున్నా మీరు వినలేదు, అది ఇది అనేది ఆ 2 పాయింట్స్ మీద నామినేట్ చేశారు. శ్రీజ వచ్చింది, అదే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. షీ టోల్డ్ వాట్ ఈజ్ అవర్ ఒపీనియన్. అదే నిన్న చెప్పింది సేమ్. మీరు తీసుకున్న స్టాండే తప్పు, అలాంటి రాంగ్ స్టాండ్ మీద మీరు ఉండి కూడా అంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కదా అని అన్నారు. బట్ షీ డి నాట్ నామినేట్ హర్. ఎవరిని నామినేట్ చేసింది అంటే తనుజ గారిని నామినేట్ చేయడానికి కావాల్సిన రీజన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా క్లియర్గా చెప్తాను, వినండి. నా పాయింట్ ఏంటి అనేది చెప్తాను. సో నేనేంటి రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నా అనాలిసిస్ ఎలా ఉంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ వెళ్తుంది. అట్ ది సేమ్ టైం నా అనాలిసిస్ పట్ల మీకు ఒక అంటే నేను రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా అనేది నాకు తెలుస్తుంది. సో నా పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను. సో అక్కడ ఇనిషియల్లీ తనుజ గారు షీ ఈజ్ నాట్ అ మెయిడ్, అంటే ఆమె కుకింగ్ చేసే వంట మనిషి కాదు. ఇనిషియల్లీ ఆమె లైఫ్లో షీ ఈజ్ ఎ సెలబ్రిటీ, షీ ఈజ్ డూయింగ్ హర్ జాబ్. అయితే ఇప్పుడు సడన్గా ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసి ఒక ఏడుగుడికి వండాలి. సో వండుతున్న ప్రాసెస్లో అదొకటి అదొకటి చెప్తా ఉంటే ఏంటి అంటే ఒకరు ఒక పని బాధ్యత తీసుకొని చేసేటప్పుడు ఆ పనిని దగ్గరుండి మానిటర్ చేస్తూ ఇదిగో అది అక్కడ చేయి, ఇక్కడ చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా కాదు ఇట్లా చేయి అని ఊరికే అవి చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ అనేది లేకపోతే ఒకలాంటి కోపం అనేది వస్తుంది. అది సర్వసహజం. కాకపోతే అక్కడ తను పేషెన్స్గా ఉండాలి. అదర్వైజ్ నేను ఇలా మాట్లాడకూడదు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, దిస్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్, నేను ఇవన్నీ ప్రాపర్గా ఫేస్ చేయాలి అని చెప్పేసి నిన్న కూడా యాక్చువల్లీ ఒక దగ్గర ఏడ్చింది, నాకు 100 వస్తున్నాయి మైండ్లో అని. సో అవన్నీ షీ ఈజ్ అనేబుల్ టు టేక్ ఇట్. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది అక్కడ టాస్కే అది. సో దాన్ని సీరియస్గా తీసుకొని ఒకవేళ తను ప్రాపర్గా చేసింటే తనుజ గారు షుడెంట్ హ్యావ్ బీన్ రాంగ్. ఇక్కడ వీళ్ళ పర్స్పెక్టివ్లో ఆమె రాంగ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఉండట్లేదు. ఆమె చేసింది బాగుంటుంది ఎండ్ ఆఫ్ ది డే, రైట్? సో ఇవేమంటుందంటే నేను చేసి పెట్టింది మీరు తింటున్నారు, మీరు చేసింది బాగుంది అంటున్నారు, అలానే మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అబ్జెక్షన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఏదైతే కావాలనుకుంటున్నారో అది వండి పెట్టట్లేదు, ప్లస్ వండి పెట్టేటప్పుడు హార్ట్ఫుల్గా లేదు. అండ్ నాకు కూడా హార్ట్ఫుల్గా లేదని ఎందుకు అనిపించింది అని అంటే అక్కడ
అదే ఇందాక చెప్పాను కదా, అట్లాంటి చాలా ఇరిటేషన్స్ ఆమె మైండ్లో ఉండడము, ఆమె బస్ట్ అవుట్ అవ్వడం నిన్న. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా ఒక్కరు కాదు, అందరు ఊరికే వచ్చి ఇది కావాలి అది కావాలి, ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు మీరు చెప్పేవి చాలా చెప్తున్నారు. నాకేమనిపించిందంటే దట్స్ ఇన్ ద టాస్క్. ఓకే, కొంచెం ఓపిక తెచ్చుకొని పేషెన్స్తోని ప్రేమతో పెడితే ఆ పాజిటివ్నెస్ ఉండేదేమో ఓనర్స్కి అని అనిపించింది. ఎట్ ది సేమ్ టైం ఓనర్స్ కూడా కొద్దిగా ఆలోచించి ఉండాల్సింది. ఐ మీన్ టు సే, అంటే కొత్తగా చేస్తున్నారు టాస్క్, వంట చేస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఇరిటేట్ ఐ థింక్ ఎక్కువ ఇరిటేట్ చేయడానికి ట్రై చేయట్లేదని అనిపించింది ఓనర్స్. ఎందుకంటే గుడ్డులో ఉప్పు ఎక్కువైనా కానీ చాలా కన్సిడరేషన్స్ని వాళ్ళు కాంప్రమైజ్ అవుతూనే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారనే అనిపించింది. సో న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తనుజ గారు ఈవెన్ దో ఇఫ్ షీ, ఆమె ఏడ్చిన, ఆమె అన్న మాటలు ఏవైతే, మన హరీష్ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో నొచ్చుకున్న మాటలు అయితే వాస్తవమే. బట్ అగైన్ ఆ ఇరిటేషన్లో ఆమె వండడం వల్ల అలాంటి మాటలు హరీష్ గారు అనాల్సి వచ్చిందని కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఆమె జనాల్లోకి ఎట్లా వెళ్తుందని బాగా హర్ట్ అయింది. ఆ హర్ట్ అవ్వడానికి ఆయన అనిండకపోతే బాగుండేమో, బట్ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్లో ఖచ్చితంగా అట్లాంటి మాటలు వస్తాయి. సో హౌస్ మేట్స్ది తప్పు లేదనే నేను భావిస్తున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ తనుజ గారు కొంచెం పేషెంట్గా ఉండింటే బాగుండు. ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, జస్ట్ స్టార్ట్ కదా. కాకపోతే నిజం చెప్పాలంటే అంతమందికి వండి పెట్టడం, 15 మందికి వండి పెట్టిన వాళ్ళు ఉన్నారు మరి, రైట్. సో అగైన్ ఆ పని అనేది ఏంటంటే చాలా బాడీలో అలసట తీసుకురావడం, ఫ్రస్ట్రేషన్ తెప్పించడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అందులో అనిండొచ్చు, బట్ దట్స్ ఇట్స్ ఓకే. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇట్స్ ఓకే అనుకునే విషయాలు చాలాసార్లు వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకున్నారు హౌస్ ఓనర్స్. అండ్ దట్ వెంట్ లైక్ దట్. తర్వాత చాలా ఏడ్చింది తను ఇలా మాట్లాడినందుకు. తర్వాత నెక్స్ట్ డే హరీష్ వాంటెడ్ టు కమ్ అండ్ టాక్ అండ్ ఆయన అన్నాడు. బట్ అగైన్ సాఫ్ట్ హార్టెడ్ అనేది ఆల్రెడీ చూస్తున్నాం. సో పిలిస్తే తనుజ గారు డోంట్ వాంటెడ్ టు టాక్. అగైన్ ఆమె హర్ట్ అయింది, ఆమె సైడ్ నుంచి ఐ కెన్ అండర్స్టాండ్. సో అదనమాట. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఆల్ రైట్, దాని తర్వాత ఈ డిస్కషన్స్ చాలా జరిగాయి కదా ఇవాళ. దాని తర్వాత రీతు కూడా అక్కడ వాయిస్ రేజ్ చేసింది శ్రీజ అన్న పాయింట్కి. ఏమన్నా అన్నది శ్రీజ అంటే, అదే అక్కడ దెబ్బ తాకినప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లో అలా మాట్లాడాల్సింది కాదు అని. అండ్ అక్కడ నేను తనుజకి అగ్రీ చేస్తాను, తనుజ గారికి. సో బేసిక్గా ఆమెకి దెబ్బ ఎలా తాకిందో తెలుసుకునే ప్రాసెస్లో అలా తాకినట్టుందని ఇనీషియల్గా అన్నమాట తప్పు. ఆల్ రైట్. సో ఆ మాట ఆమె అనకుండా ఉండింటే బాగుండు, మిగతా మాటలన్నీ రైట్ అనిపించేవి. ఆ ఫస్టే నాకు అలా చెయ్యి అడ్డం పెట్టింది, అందుకే తాకింది. ఓకే, అలాంటి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసినందుకు అక్కడ రీతు గారికి ట్రిగర్ అయింది. అండ్ రీతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వాయిస్ రైజ్ చేయడం కరెక్టే అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అన్నా కానీ నాకేంటంటే తనుజ విషయంలో ఆమె కొంచెం ఈ పాయింట్లో ఆమె ఏదైతే ఇనిషియల్గా అన్న మాట, లేకపోతే దాని తర్వాత నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అని కాంట్రడిక్ట్ చేసిన మాటకి ఏంటంటే హోల్ అండ్ సోల్గా ఆమె ఇంటెన్షనల్లీ హర్ట్ చేయడం కానీ, లేదంటే ఇంటెన్షనల్లీ ఏదో అనాలి అనే పాయింట్లో అయితే లేకుండే. షీ రియలీ వాంటెడ్ టు నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, అందుకే అడిగింది. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఆమె రీతు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడేది అనిపించింది. అంటే నాకు ఫస్ట్ నుంచి ఫేక్గానే ఉన్నాం అనిపిస్తుంది, నేను హార్ట్తో కనెక్ట్ అవ్వలేదు, నీకు జస్ట్ ఏదో ఉండాలంటే ఉంటున్నా అని అన్నది. బట్ అది దీన్ని బేస్ చేసుకొని అన్నదో, బట్ అది కొంచెం ఓవర్ బర్స్ట్ అయినట్టు అనిపించింది ఆ మాట నాకు. అదే తర్వాత ఏడ్చేటప్పుడు పక్కనే ఉంది రీతు. అండ్ రీతు వాయిస్ ఈ అక్కడ ఇంట్లో చాలా లాస్ట్లో క్లైమాక్స్లో చాలా హై చేసింది. బట్ షీ హ్యాడ్ ఎ రైట్ పాయింట్. ఆడికి వెళ్ళినప్పుడు విల్ టాక్. ఓకే, తర్వాత సుమన్ శెట్టి ఇంకా ఫ్లోరెన్స్ సైని గారు వచ్చారు. అక్కడ సుమన్ శెట్టి గారు హీ వాజ్ వెరీ ఫాస్ట్, వచ్చిండు పట్టుకుండు మరీ సేమ్ సంజన గారిని నామినేట్ చేసిండు. తర్వాత సంజన గారిని నామినేట్ చేసిన తర్వాత ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు వచ్చి సేమ్ వాళ్ళనే నామినేట్ అవుతుంది చెప్పారు, తెలుసు కదా. రాము గారిని నామినేట్ చేశారు. రాము గారిని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే నిన్న ఫుడ్ దగ్గర జరిగిన డిస్కషన్. ఆబ్వియస్లీ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ, నేను అనుకున్నా. హీ యాక్సెప్టెడ్ ద నామినేషన్.
తర్వాత బర్నీ గారు నామినేట్ అవ్వలేదు కాబట్టి ఆయనకి ఒక ఆ, ఇచ్చారు హోదా. ఏంటంటే బేసిక్గా ఇక్కడ వీళ్ళు వచ్చి హ్యామర్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు సేఫ్. హ్యామర్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళు డేంజర్ జోన్. మనీష్ గారు వాజ్ ఇన్ ద డేంజర్ జోన్, అట్ ద సేమ్ టైం డిమోన్ పవన్ వాజ్ ఇన్ ద డేంజర్ జోన్. డిమోన్ పవర్ని బర్నీ గారు నామినేట్ చేశారు. రీజన్ బిహైండ్ యాటిట్యూడ్ అనిపించింది, అది ఇది అని చెప్పేసి. ఐ డి నాట్, నాకు అది పర్సనలీ వ్యాలిడ్ కాదు. రీజన్ ఏంటంటే వీళ్ళు హౌస్ ఓనర్స్ లాగా ఉన్నారు. అంటే ఈయన ఎగ్జాంపుల్ చెప్పిండు ఎంట్రీ అయ్యేటప్పుడు ఇట్లా అట్లాంటి సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందని. ప్రాబ్లీ ఆ పర్టికులర్గా రీజనింగ్ ఏం చెప్పలేదు. ఇలా అన్నప్పుడు ఇలా చేసావు కాబట్టి నాకు ఇలా అనిపించింది అనే రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు. ఆయన జస్ట్ ఏంటంటే నీ యాటిట్యూడ్ నాకు కొంచెం యాటిట్యూడ్ అనిపిస్తుంది అని. మేబీ ఆయన బాడీ లాంగ్వేజ్లో అది ఉందేమో రియల్ టైంలో. బట్ లెటెస్ట్ సీ వాళ్ళు హౌస్ ఓనర్స్ లాగా ఉన్నారు కాబట్టి అలాంటి ఒక బిహేవియర్ని ఎనాక్ట్ చేసిండేమో, యాక్టింగ్ అవ్వచ్చు. ఒకవేళ అది అట్లా ఉన్నా కానీ నాకు తప్పు అనిపించలేదు. నాకు అది పర్టికులర్ అది వ్యాలిడ్ అనిపించలేదు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. కానీ మనోడి దగ్గర ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది అది బాడీ లాంగ్వేజ్, దానికి ఎవడేం చేయలేడు దానికి. కాకపోతే ఏంటంటే ఇట్లుండాలా అనేది ఉన్నాను అంటున్నాడు మరి ఆయన. నాకైతే నాట్ వ్యాలిడ్ అనిపించింది. ఎవరిది? మనోడిది, భరణి గారిది. ఓకే, సో మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సంజన, శ్రీతు, శ్రేష్ఠి, సుమన్, ఇమాన్యుయల్, తనుజ గారు, ఫ్లోరా, రామరాథోడ్ గారు అండ్ పవన్, డిమోన్, ఎవరెవరు కావాలన్నా వాళ్ళు ఓట్లు వేసేసుకోండి. ఓకేనా? సంజన గారు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకు, చూద్దాం ఎలా అవుతుందో. సో తనుజ గారు బాగా ఏడ్చారు తర్వాత. ఓకే, భరణి పాయింట్ ఈజ్ రైట్. ఆయన ఏమంటున్నాడంటే టీమ్గా ఆడుతున్నారు వాళ్ళు మాట్లాడుకున్నారో మాట్లాడుకోలేదో పక్కన పెడితే వాళ్ళు అగ్ని పరీక్ష నుంచి ఒక బాండ్లో ఉన్నారు. వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది వాళ్ళకి ఆ బాండ్ ఏర్పడడానికి ఉండింది. వాళ్ళు వచ్చి టీమ్గా ఆడుతున్నారు అండ్ దట్ ఈస్ ట్రూ. వాళ్ళు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా టీమ్గా ఆడుతున్నారు, విచ్ ఈస్ గుడ్. అండ్ ఇట్ సైడ్ టీమ్గా ఆడకుండా ఆ స్ట్రాటజీ అనేది ఏదైతే బర్నీ గారు అనుకున్నారో అది అలా వీళ్ళు అనుకోలేదంట. బర్నీ గారు ఏమనుకున్నారంటే అదే వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని ఒకరిని సంజన గారిని నామినేట్ చేస్తుంటే అందులో నామినేట్ చేయకుండా డిఫరెంట్ పర్సన్స్ని విత్ రీజన్స్ నామినేట్ చేశారు. సో దట్ అందరూ నామినేషన్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు తెలివిగా ఆడుతున్నారు, మనం ఆడతలేము, మనం కూడా ఇట్లా తెలివిగా కలిసి ఆడదామని చెప్పేసి ఇమాన్యుయల్ ఆ మాట అన్నాడు. దట్ వాస్ ఫెయిర్ ఇనఫ్. ఇమాన్యుయల్ హ్యాడ్ అ గుడ్ పాయింట్ అబౌట్ నామినేషన్. నాకు అది కరెక్ట్ అనిపించింది ఆయన అనాలిసిస్. కాకపోతే ఇక్కడ వీళ్ళు అలా అనుకోలేదు. కాకపోతే ఆ అనాలిసిస్ వాళ్ళు అలా అనుకోవడం, అలా థాట్ ప్రాసెస్లో ఉండడం, ఇమాన్యుయల్ పాయింట్ అనేది నాకు ఆ టైంలో రైట్ అనిపించింది. ఓకే, వాళ్ళు ఏం ప్లాన్ చేయలేదు, బట్ ఇట్ సీమ్స్ టు లుక్ లైక్ దాట్ ఓన్లీ కదా. కలిసి ఆడుతున్నారు ప్రాపర్గానే, ఎందుకంటే ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. దట్స్ వెరీ నైస్. అంటే ఒక హౌస్లో ఆ ప్రాపర్ గుడ్ హార్మనీ మెయింటైన్ చేయడం అనేది. ఓకే, కాల్ అవుట్ పీపుల్ టుగెదర్ కుక్ టు దెమ్సెల్వ్స్. అదే టీ అడిగింది వచ్చి ఆమె, చాయ్ అడిగింది. సంజన గారు చాయ్ అడిగారు, వీళ్ళు లేదన్నారు స్ట్రిక్ట్గా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారేమో, దే వాంటెడ్ టు స్టాండ్ ఆన్ సంథింగ్ అండ్ వాళ్ళు కాఫీ ఇవ్వలేదు. అండ్ ఆ టైంలో ఎక్కడ మోకా చూసిందో గుడ్డు తీసుకుపోయింది. గుడ్డు తీసుకుపోయిన తర్వాత లోపల గుడ్డు పోయిందా బ్రో, నిజంగా గుడ్డు పోయిందా బ్రో? ఎంత పెద్ద లొల్లి. ఓ మై గాడ్ బ్రో, అంతవరకు అయ్యేది కాదు. ఇమాన్యుయల్ అన్నమాట చాలా కరెక్ట్. ఆయన దొంగతనం చేసింది కాక లోపలికి వచ్చి అందరినీ బ్లేమ్ చేసి, సి టైం బాగాలేకపోతే ఏం చేశాం చెప్పు. నిన్న తనుజ అట్టిపండు తిన్నది, అది ఇష్యూయే కాలే. ఇక్కడ గుడ్డు తిన్నారు, ఇంత పెద్ద ఇష్యూ అయింది. సో దట్ ఈస్ వాట్, టైం బాగాలేదు ఆమెది. ఎనీవేస్, అంటే టైం బాగాలేకపోవడమనే కాదు, ఇప్పుడు పవన్ డిమాన్ వచ్చిండు అప్పుడు అట్టిపండు తినేటప్పుడు తనుజ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఒకవేళ చూసిండు అనుకో, అప్పుడప్పుడు అరే ఆకలి ఏదో కన్విన్స్ చేసేసింటే అయిపోతుంది. సో అది అక్కడ గొడవ అవ్వడానికి ఎలా దారిస్ అనే ఎగ్జాంపుల్ కన్నా ఇక్కడ తీద్దాం కదా, ఇక్కడ గొడవ అయింది కదా ఆల్రెడీ. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు తను తెలిసినప్పుడు డైరెక్ట్గా లోపలికి వచ్చేసి నేనే తిన్నాను అంటే అయిపోయేది.
చలో వెంటనే, ఎందుకంటే అక్కడ వాళ్ళు గుడ్డు పోయిందా అనే ఒక జనరల్ క్యాజువల్ కాన్వర్జేషన్లో ఉన్నారు. హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ పెరిగిన తర్వాత చెప్పలేకపోయాను అనే పాయింట్ కన్నా, దానికన్నా ముందు యూ హ్యాడ్ ఎ ఛాన్స్ టు టెల్. అప్పుడు చెప్పేసింటే అయిపోయేది. రాము రాథోడ్కి తెలుసు, రాము రాథోడ్ ఒప్పుకోలేదు ఆ టైంలో. తర్వాత బయటపడ్డాడు, ఇంట్లోకి ఎవరు రావద్దు అన్న తర్వాత అది ఆయన మీద నమ్మకం లేదన్నట్టు అయిపోయింది. అంటే మొత్తం ఎట్లయిపోయిందంటే వీళ్ళందరూ తప్పు, ఈయన వీళ్ళు అంటే వీళ్ళందరూ రాంగ్ చేస్తున్నారు, వీళ్ళు రైట్ చేస్తున్నారు అనేటట్టు పోర్ట్రే అయిపోయింది మొత్తం. ఇట్స్ క్వైట్ ఎ కామన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్. లైక్ ఎవ్రీ బిగ్ బాస్ సీజన్స్లో ఏదో ఒకటి దొంగతనం చేయడం, దిస్ ఈజ్ వెరీ కామన్. ఓకే, ఇదంత పెద్ద సమస్య చూడాల్సింది ఏం లేదు. కాకపోతే ఇక్కడ పెద్దగా నెగిటివ్ అయిన రీజన్స్ ఏంటంటే, తీసుకున్నానని చెప్పింది, నవ్వుతుంది, అడ్మిట్ చేయట్లేదు. షీ వాంటెడ్ టు సీ వాట్ ఇట్ ఏమవుతుందో చూద్దాం అనుకున్నా అని చెప్పేసి ఆమె ఆల్రెడీ వాష్రూమ్ దగ్గర అంటుంది, చూద్దాం ఏమవుతుందో చూద్దాం, జస్ట్ సైలెంట్ ఉంటాను నేను, చెప్తే వాళ్ళు తిడతారు అనేది. సో అంత నెగిటివ్ హార్మనీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆమెకి. సో బేసిక్గా అక్కడ మళ్ళీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఏమో తీసింది, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే, ఒక పర్సనాలిటీ అనేది ఎప్పుడు ప్రాపర్గా బయటకు వస్తుంది అనేది ఇట్లాంటి టైంలోనే బయటకు వస్తుంది. సో నీ పర్సనాలిటీలో నువ్వు రైట్ పర్సన్ అయి ఉంటే ఇట్లా చూడవు. యూ డైరెక్ట్ వచ్చేసి చెప్పేసి యూ విల్ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. అగైన్ సరే ఇప్పుడు పోనీలే అని అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళి వాష్రూమ్లో కూడా రీతు గారితోని షీ వాస్ టెల్లింగ్ ప్రామిస్గా తీయలేదు. ఎందుకు 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 బ్రో, ఎందుకు ప్రామిస్గా తీయలేదు, ఎందుకు? చిన్న గుడ్డు విషయంలో నువ్వు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రామిస్ చేయడాలు, అంతమంది గొడవలు అవుతుంటే కూడా చూడాలు, దిస్ ఇన్ట్ రైట్. అండ్ అక్కడ డిస్కషన్ మధ్యలో అండ్ నాకు ఇది అనిపించింది, శ్రేష్ఠి గారి కాంటెంట్ని కంప్లీట్గా కట్ చేస్తుండే బిగ్ బాస్ అని. మీకేమనిపిస్తుందో చెప్పండి, ఎందుకంటే షీ రేజ్డ్ హర్ వాయిస్, అక్కడ వచ్చేసింది, ఒక దగ్గర ఏడ్చింది, ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు, లోపల వచ్చి సిగ్గు లేదా అని ఒక మాట తప్పించి బయట కూడా మనీష్తో మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్జేషన్లో ఆమె ఇన్వాల్వ్మెంట్, ఆమె ఏం మాట్లాడాలనుకుంటుంది అనేది కూడా బయటికి అర్థమయ్యేలాగా ఏం చూపించట్లేదు. అది నాకు అనిపించింది, మీకేమనిపించిందో చెప్పండి. అండ్ అక్కడ లోపలికి వచ్చి సృష్టి సిగ్గు లేదా అని అనగానే ఆమె కోపం వచ్చింది. ఒక మాట అంటే నీకు కోపం వస్తున్నప్పుడు ఆ మాట పడే పరిస్థితి తీసుకురావద్దనే నా పాయింట్. సో లోపలికి వచ్చింది, ఏం చేసింది, తప్పు ఒప్పుకొని సారీ చెప్పడానికి వచ్చిందనేదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రియా తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇరికిచ్చడానికి వచ్చింది, టు బీ ఫ్రాంక్. ఎవరిని, తనుజ గారిని, బర్నీ గారిని. ఐ వాజ్ లైక్ వాట్, ఓ మై గాడ్ బ్రో, నువ్వు మునిగిందే కాక ఇంకో నలుగురిని మించుదావు అనుకుంటున్నావు, అది చాలా తప్పది. అట్లాంటి ఒక నెగిటివ్ హార్మోని ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి క్లోజ్ చేసేయాలి. నువ్వు ఎప్పుడైతే చెప్పకుండా ఉంటావో అలాంటి విషయాలు, నిన్ను నమ్మి నువ్వు తీసుకుంటున్నానని చూపించినప్పుడు నిన్ను నమ్మి నీ కోసం చెప్పకుండా ఉన్న వాళ్ళని అట్లా ఓపెన్గా అందరి మధ్యలో బ్లేమ్ చేసిస్తే ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్. ఒకవేళ నువ్వు దాచింటే రేపన్నాడు, అరే అట్లా మనకు తెలిసినా కూడా చెప్పలేదు అంటే ఆమె చేసిన తప్పు ఆమె మీద వేసుకొని షీ అడ్మిటెడ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇరికినా కదా, వాళ్ళని కూడా ఇరికిద్దాం అన్నట్టుంది. అది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్. నచ్చలే నాకు కదా అసలు, ఆ పాయింట్ కూడా నచ్చలే. సో ఒక పర్సన్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఇలాంటి బయట పడతాయి అనేది ఇట్లాంటివి చూసి అర్థమవుతుంది. ఇమాన్యుయల్ అందుకే లాస్ట్లో అన్నప్పుడు వస్తున్నారు, అందరినీ బ్లేమ్ చేస్తున్నారు, మీరు వాంటెడ్లీ చేస్తున్నారు అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదంటే అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ ఇమాన్యుయల్, అది అసలు కరెక్ట్ కాదు అది. అండ్ రాము రాథోడ్ కూడా పాపం ఏం చేస్తాడు, ఆయన చెప్పొద్దు లాయల్గా ఉంటావా నాకు అని ఆమె అడిగినప్పుడు ఈయన చెప్పకుండా ఉన్నాడు మాట మీద. ఎండ్ ఆఫ్ ది డే అవతల సైడ్ నుంచి చూసినప్పుడు పవన్ పగడాల కానీ లేకపోతే మైనేష్ గారు కానీ రాము రాథోడ్ మీద ఏదైతే విషయంలో అప్సెట్ అయ్యారో, దట్ ఈస్ ఓకే ఫ్రమ్ దేర్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు నా ఆపోజిట్లో నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకు తెలియదన్నావు, తర్వాత నేను ఇంట్లోకి రానియను అని అన్నప్పుడు నువ్వు చెప్తున్నావు. సో ఆబ్వియస్లీ నేను అలా ఫీల్ అవుతా, నేను నమ్మకం లేదు నాకు నీ మీద, నీ మాట మీద, నువ్వు ఫేక్గా ఉంటున్నావు అని మనీష్ అని ఫీల్ అయిన మాటలో నాకు అది ఫేర్ అనిపించింది. బట్ అగైన్ అందులో రాము రాథోడ్ది తప్పేం లేదు, బికాజ్ ఏంటంటే ఆమె మాటకి లాయల్గా ఉండే ప్రయత్నం చేసాడు. బట్ అది బెడ్స్ కొట్టింది. యాజ్ అ హౌస్ మేట్ హీ షుడ్ యాక్చువల్లీ బీ అ ట్రాన్స్పరెంట్ పర్సన్ లైక్ రీతు గారు షీఈ్ ఇన్ ద టీమ్. బట్ పాయింట్ వచ్చినప్పుడు ఆమెకు ప్రాపర్గా మాట్లాడడం మాత్రం నేనైతే చూస్తున్నాను. ఆ రీతు గారి స్టాండ్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ వాట్ యూ ఫీల్ అబౌట్ దట్ నాకు ఒకసారి కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా?
అండ్ టాపిక్ మొత్తాన్ని చూడకుండా మొత్తం డిస్కస్ చేసేసిన నేను. అండ్ పవన్ పగడాల హ్యాస్ అ పాయింట్. రాము రాథోర్తో మాట్లాడినప్పుడు మీరు ముందు నాకు చెప్పిండాల్సిందని. బట్ అగైన్ ఇటు సైడ్ నుంచి ఈయన వర్షన్లో ఆలోచిస్తే, రాము రాథోర్ వర్షన్లో ఆలోచిస్తే, ఆ, ఆమె మాట తీసుకుంది సంజన. ప్రాబ్లీ వీళ్ళందరూ బయట అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు కాబట్టి లోపల ఉన్న వాళ్ళు ఎలా యూనిటీగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారో ఇది చిన్న విషయమే కదా అన్నట్టుగా ఈయన లైట్ తీసుకున్నాడు. కానీ ఇంట్లోకి రానివ్వను అనే సిచ్యువేషన్ వరకు క్రియేట్ చేశారు. అది అలా నెగిటివ్ అయిపోయేది అబ్బాయికి. అది జరిగింది. దాని తర్వాత షష్ఠి కంటెంట్ కట్ చేస్తున్నారు, అది కరెక్టే. మీరు చెప్పండి ఒకసారి నాకు. హరీష్ ఇంకా బర్నీ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. అక్కడికి వెళ్ళాక ఆయన చెప్తున్నాడు, నేను ఆబ్వియస్ లైక్ షాక్డ్. అదే అక్కడ యాక్చువల్లీ బర్నీ గారికి ఈయనకి ఎందుకు వచ్చింది ఆర్గ్యుమెంట్ అంటే, బర్నీ గారు మీ ఒక్కరి వల్ల ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది ఇక్కడ, మీరేమో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, నార్మల్గా ఉంటున్నారు, మీకు అర్థం కావట్లేదు అక్కడ, మీ వల్ల అందరిని ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్పేసి ఈ వాజ్ టాకింగ్. అక్కడ పర్టికులర్గా ఆయన మాట్లాడే పాయింట్స్ని చెప్తున్నప్పుడు ఏమైందంటే మనీష్ గారు మరి హరీష్ గారు ఆల్రెడీ ఏదైతే డిస్కషన్ జరిగిందో అక్కడ ఆ గుడ్డి ఎవరు తీసుకున్నారో బయట పెట్టడానికి ఆయన నా గుడ్డే కదా సరే పోతే పోనీ సంజన గారు మీరు తీసుకొని ఉంటే లైట్ తీసుకోండి అని చెప్పేసి ఒక మాట అంటే అప్పుడు అడ్మిట్ చేసినట్టుగా అర్థమైంది నాకు. సో ఆయన ఏంటంటే ఇక్కడ ఎవరైతే బర్నీ గారు ఏంటంటే అక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వడానికి రీజన్ అయితే ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు ఈమె చేయడం వల్ల అనేది ఆయన ఏదో పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. బట్ యాక్చువల్ కాంటెక్స్ని సరిగ్గా వినట్లేదు మీరు అని చెప్పేసి హరీష్ గారు అంటున్నారు. సో దట్ ఈజ్ వాట్. సో బేసిక్గా అక్కడ జరిగిన డిస్కషన్ అనేది ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకునే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. నువ్వేంటారంటే నువ్వెంత అనే దగ్గరికి వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే హై వాల్యూమ్ ఉన్న వాళ్ళు ఆ హై వాల్యూమ్తోనే మాట్లాడతారు. బట్ అగైన్ హరీష్ గారు ఆ వాన్ ద ఆర్గ్యుమెంట్ అనిపించింది నాకు. రీజన్ ఏంటంటే అక్కడ హీ వాజ్ కన్విన్స్డ్ అండ్ హీ కేమ్ అండ్ టోల్డ్ సారీ. నాకు ఎందుకు అక్కడ హరీష్ గారు కరెక్ట్ అంటున్నానంటే ఈ నోయిస్ ఈయనకు ఆల్రెడీ తెలుసు గుడ్డు తీసుకుంది ఆమె, అండ్ ఈయన ఆ వాయిస్ అలా రైస్ చేసి మాట్లాడడంలో నువ్వు అన్నాడు అనే దగ్గర కొంచెం వెనక్కి తగ్గాడనే అనిపించింది భరణి గారు. సో మీకేమనిపిస్తుందో చెప్పండి ఆ విషయంలో. ఇమాన్యుయల్ గారు ఏదైతే పాయింట్ ఉన్నా అది కరెక్ట్. దాని తర్వాత బర్నీ అతను పిలిచి కూర్చోబెట్టి హీ టోల్ ఫర్ ఎ రీజన్ లైక్ ఆమెకి 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఓకే 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత షీ హ్యాడ్ యూనో సరే బ్రో ఐఎమ్ కన్విన్స్డ్ చెప్పిండొచ్చు. ఓకే షీ షుడ్ హ్యావ్ టోల్డ్ బిఫోర్. ఓకే ఆ కన్సర్న్ ఉంది నాకు. లైక్ ఆమెకి ఆ ఫుడ్ విషయంలో తినడంలో అసలు తప్పే కాదు. దట్ ఈజ్ ఓకే. ఓకే అలా తీసుకోవడం దట్ ఈస్ ఫైన్ బ్రో. ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కామన్. అది ఫుడ్ దొంగతనం చేయడానికి దొంగతనం అనరు. ఓకే దట్స్ ఓకే. చెప్పి తీసేసుకొని ఉంటే బాగుండేది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ చూసుకుంటూ కూడా సైలెంట్గా ఉండడం అనే దాని మీద నెగిటివిటీ వచ్చింది తప్పించి దట్ ఈజ్ ఓకే. దాని తర్వాత కూడా ఏంటంటే రీతు హ్యాడ్స్ రైట్ పాయింట్ టు రైజ్. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆమె బర్నీ గారి మీద అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే అక్కడ రీజన్ ఏంటంటే అదే ఆల్రెడీ చూశారు కదా లోపల ఎలా పోట్రా అయిందో కంప్లీట్గా. వీళ్ళు ముగ్గురు తనుజ గారు సార్ పాపం తనుజ మళ్ళీ ఏడ్చింది. ఏంటంటే అరే ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు షీ వాంటెడ్ టు హెల్ప్ హర్ బికాజ్ షీ హ్యాడ్ దిస్ క్రాంప్స్ అదే ఆమెకి ప్రెగ్నెన్సీ తర్వాత కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించి ఆమెకు కావాలి అని ఒక గుడ్ హార్ట్తోని సంజన గారికి గుడ్ ఇచ్చిన తర్వాత షీ డి నాట్ కమ్ అవుట్. వచ్చేంతనమాట బ్లేమ్ చేసేసి ఆమె బయట వేసేస్తే అరే నేను మంచిగా చేయబోయి నాకు చెడెదురైంది అని చెప్పేసి మళ్ళీ ఏడ్చింది అక్కడ కూర్చొని. సో దట్ ఈస్ నాట్ రైట్ సంజన గారి విషయంలో. దాని తర్వాత అనవసరంగా అక్కడ ఎందుకు ఏడ్చింది, సింపతి కార్డు తీసుకొని వచ్చింది అనిపించింది నాకు సంజన గారు ఏడవడంలో. రోజు ఏడుస్తాను నేను, దట్ ఈజ్ అదే ఎందుకు వచ్చింది అది అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఒక పీక్ మూమెంట్ వచ్చినాక ఒక ఏడుపుతోని దీన్ని ఆపేయచ్చు అనే ఒక స్ట్రాటజీయా అనిపించింది నాకు. అలా మీకేమనిపించింది ఆ విషయంలో? మేబీ ఆమె పెయిన్ రియల్ అయి ఉండొచ్చు, మేబీ రోజు ఏడుస్తుండొచ్చు. బట్ అగైన్ ఆ టాపిక్లో అసలు ఆ సిచ్యువేషన్ తీయాల్సిన అవసరం లేదు. కానీ ఆ టైంలో ఫ్లోరస్ అయిని ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మీకు ఎలా అయితే ఏడుపు వస్తుందో నాకు కూడా మొన్న అట్లనే అనిపించింది. అందరినీ ఈజీగా అనకూడదు. యాక్చువల్లీ అది మొన్న ఏమైందనేది నాకు ఇవాళ అర్థమైంది. సో ఆ రిలేషన్షిప్ స్టేటస్లో నువ్వేం లవ్లో లేవు, నువ్వు యూఆర్ నాట్ మ్యారీడ్, యూఆర్ ఆ ఫ్రీ బర్డ్ అని అన్నదంట. సో ఆమెకి ఏంటంటే అది చాలా అఫెండ్ అయింది ప్రాబ్లీ. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళని గొడ్రాలు అంటే ఎట్లా ఫీల్ అవుతారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత తోడు లేనప్పుడు ఏంటంటే ఆ ఫ్రీ బర్డ్ అనేది ఒక పాజిటివ్గా తీసుకునే పరిస్థితి అయితే ఉండదు.
సో అలా అఫెండ్ అయినదని మాత్రం నాకు అర్థమైంది. సో ఆ విషయంలో కూడా సంజన గారు అలా మాట్లాడి ఉండకూడదు. బట్ ఆమె ఇంటెన్షన్ ఏమిందో కానీ ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ నెగిటివ్. చూద్దాం ఏమవుతుందో. నేనైతే అనుకుంటున్నాను ఆమె వెళ్ళిపోతుందని. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఆన్ మై టేక్. అండ్ రేపు ఒక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు రివ్యూ ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి, నాకు ఎక్కువ లాగ్ అయిపోయిందా. ఆల్ రైట్, కంటిన్యూ టు సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, టేక్ కేర్.